హాయ్ అండి. నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి. నీట్ ముందు నెగిటివ్ మార్క్స్ గురించి ఒక వీడియో చేశాను. సో దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదో అదే తీసుకుంటున్నారు. నేను చెప్పిన అసలు పాయింట్ వదిలేస్తున్నారు. అది ప్రాబ్లం. అంటే నేను ఎక్కడా కూడా కష్టపడి చదవద్దు, ఫ్లూక్లో పెట్టండి అని చెప్పట్లా. నేను చెప్తుంది ఒక సైన్స్ మాట్లాడుతున్నా. నేను ఆ సైన్స్ పేరు ప్రాబబిలిటీస్ అండ్ రేషియోస్ అనే చాప్టర్ స్టాటిస్టిక్స్లో. సో అస్సలు తెలియదు అటెంప్ట్ చేసి మీరు వాళ్ళకి నెగిటివ్ మార్కులు తెస్తున్నారు అని అన్నారు కొంతమంది కామెంట్స్లో. వాళ్ళకి అసలు పాయింట్ అర్థం కావట్లేదు. నేను దాన్ని ఆ ఆయుధాన్ని ఎప్పుడు వాడుకోవాలనేది ఇప్పుడు 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి నీట్ ఎగ్జామ్లో కానీ ఐఐటి ఎగ్జామ్లో కానీ, ఆ 200 క్వశ్చన్లు వరుసగా గెస్ పెట్టి కళ్ళు మూసుకుని ఏబిసిడీలు పెట్టమని చెప్పలేను నేను. అన్నీ కష్టపడి 3 ఏళ్ళు చదవండి, 2 ఏళ్ళు చదవండి. మీకు చూడగానే ఇది ఆన్సర్ అని పక్కగా అనిపించిందంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీరు బాగా కష్టపడి ఒక సమ్ము సాల్వ్ చేస్తే చివరికి మీకు వచ్చిన ఆన్సర్ అక్కడ కనపడిందంటే ఇంక అది 100% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 99%, అన్లెస్ ఏదో చిన్న మెలిక తప్పితే అక్కడ. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ గురించి అసలు మాట్లాడుకోవట్లా. నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, మీకు అన్నీ బాటనీ ఎగ్జామ్ బాటనీ పేపర్ అయిపోయింది, జువాలజీ పేపర్ అయిపోయింది, కెమిస్ట్రీ పేపర్ అయిపోయింది, లాస్ట్ ఫిజిక్స్ పేపర్కి వచ్చారు. సమ్స్ పెద్దగా ఉన్నాయి, టైం పడుతుంది, రావట్లేదు, ఇంకో 10 నిమిషాలే ఉంది, 20-30 క్వశ్చన్లు చేయాలి అనుకోండి. అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి. అప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటి అంటే, ఫిజిక్స్లో వేవ్స్ అనే చాప్టర్ ఉంది, సౌండ్ అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఏంటంటే, ఒక ట్రైన్ దూరం నుంచి మీ వైపు వస్తుంది విజిల్ వేసుకుంటా. దాని ఫ్రీక్వెన్సీ 1000 ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది. దాని ఫ్రీక్వెన్సీ, అపారెంట్ ఫ్రీక్వెన్సీ, మీకు వినపడే ఫ్రీక్వెన్సీ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అంటే ఏంటి, దీంట్లో కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది. ఈ చిన్న లాజిక్ తెలిసిందనుకోండి. కింద ఆప్షన్స్ చూశారు. కింద ఆప్షన్స్ చూస్తే ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి 1000 కన్నా ఎక్కువ ఉండాలి. 950, 920 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 కాదు. ఓహో, ఈ రెండిట్లో క్యాలిక్యులేట్ చేయడానికి, ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేయడానికి టైం లేదు. అలాంటి టైంలో వాడాలి నేను చెప్పిన ప్రాబిలిటీస్, రేషియోస్. అరే 2 ఎక్స్క్లూడ్ చేసాం, ఏదో ఒకటి కళ్ళు మూసుకుని పెట్టేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా అంటే మీది ఖచ్చితంగా 50% ఛాన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. మీకు 50% మీరు వదిలేస్తే 0 మార్క్. ఇలాంటి 2 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే, మీరు 2 క్వశ్చన్లు ఆన్సర్ చేశారనుకోండి, ఇలా కంగారులో ఈ 2 కాదని మీకు అర్థమైపోయింది ఒక చిన్న లాజిక్ వాడుకుని. సో ఆ లాజిక్ వాడకుండా పెట్టేది గెస్. ఈ లాజిక్ వాడితే 2 ఎక్స్క్లూడ్ చేసేశారు. ఇది గెస్ కాదు, ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్. చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 2 కాదు కదా, ఈ రెండిట్లో ఏదో తెలీదు, నేను ఫార్ములా వేయలేదు, నేను పెట్టనిది, నాకు పర్ఫెక్ట్ నెగిటివ్ మార్క్ వస్తుందని భయపడుతుంటారు. అది నేను చెప్పింది. సో ఈ రెండిట్లో ఏంటి అంటే, మీకు సింపుల్గా చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం పేపర్లో 2 ఉన్నాయి అనుకుందాం. రెండిట్లో ఖచ్చితంగా 50% ప్రాబిలిటీ ఆఫ్ కరెక్ట్. అంటే ఒకటి కరెక్ట్ అయితే ఒకటి రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 క్వశ్చన్లు ఇలా 2 ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేసి పెట్టేశారు. ఇంకా 2 ఆప్షన్స్లో ఉన్నాయి, ఏదో ఒకటి అవుద్దులే, టైం లేదు కదా అని టక్కన పెట్టేశారు. సో అలా 2 క్వశ్చన్లు పెట్టారనుకోండి. రెండిట్లో బొమ్మ బొరుసు సూత్రం ప్రకారం ఒకటి కరెక్ట్ అవ్వాలి, ఒకటి రాంగ్ అవ్వాలి. పోనీ అలాగే అయింది అనుకుందాం. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు ఎన్ని మార్క్స్, 4 మార్క్స్ వచ్చినాయి. ఒక క్వశ్చన్ రాంగ్ అయింది, దానికి ఎన్ని మార్క్ పోయింది, 1 మార్క్ పోయింది. మీకు రెండింటి మీద లాభం ఎంత, 3 మార్కులు. 3 మార్కులు అంటే మీ ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి. సో ఈ లాజిక్ని గ్రహించండి అని అంటున్నా. నేను ఎప్పుడు ఫ్లూక్ లాగా లాటరీ కొట్టినట్టు నేను కష్టపడి చదివచ్చినోడిని. నేను ఒక మాట చెప్పానంటే అవన్నీ కూడా ఆలోచించకుండా చెప్తానని అనుకోవద్దు. సో ఇలాంటి ఎగ్జామ్స్ కొన్ని వేలు రాసున్నాం మేము గత 30 ఏళ్ళుగా. దాంట్లో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతూ ఉంటారు పిల్లలు, అనవసరమైన భయపడి. ఇది నెగిటివ్ మార్కింగ్ చూసుకోవటం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 2 ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చెప్తే 0 మార్క్ మీకు. ఈ రెండింటిని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఆన్సర్ చేశారనుకోండి, మీకు 3 మార్కులు పాజిటివ్. 2 తప్పైనాయి అనుకోండి, 2 మార్కులు నెగిటివ్. 2 తప్పయ్యే అవకాశం ఎంతో తెలుసా, 0.5%. అంటే మీరు 4 సార్లు బొమ్మ బొరుసు వేశారనుకోండి, 2 కాయిన్లు ఒకేసారి బొమ్మ బొరుసు వేశారనుకోండి, 2 బొరుసులు పడే అవకాశం 25%. 25% అంటే 0.5 ఛాన్స్ 2 నెగిటివ్ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందరూ దానికి భయపడుతున్నారు. రైటే, ఒప్పుకుంటాను.
పావులా పర్సెంటేగా. మీకు ఒక బొమ్మ 2 ఒకేసారి వేసాం, ఒక బొమ్మ ఒక బోర్సు పడే అవకాశం ఉంటుంది 50%. సో 50%లో పడితే మనకేంటి 3 మార్కులు వస్తాయి. ఇంకో పావులా పర్సెంటేజ్ ఉంది, 2 వేసాం బొమ్మ బోర్సు వేస్తే 2 బొమ్మలు పడినాయి అంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయి? 8 మార్కులు వస్తాయి. అంటే మీకు ఎక్స్ట్రీమ్ లాభము ఉంది పావులా పర్సెంట్, ఎక్స్ట్రీమ్ నష్టము ఉంది. ఇన్ బిట్వీన్లో కూడా 3 మార్కులు లాభం ఉంది. సో మీకు ఈ సింపుల్ లాజిక్ ఇంకా అర్థం కాలేదనుకోండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ బొమ్మ పెన్ను పేపర్ తీసుకుని ఆ ప్రాబిలిటీస్ రేషియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గుడ్డిగా పెట్టింది కాదు. దిస్ ఈజ్ కాల్డ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే చిన్న లాజిక్ వాడి టైం సరిపోలేదు, ఫార్ములా అప్లై చేసి సొల్యూషన్ అంతా చేయడానికి 2 నిమిషాలు పట్టుద్ది, 1 నిమిషం పట్టుద్ది, మనకు అంత టైం లేదు, వదిలేసే బదులు ఇలా వాడుకోండి అనేది నా ఉద్దేశం. సో దాన్ని మీరు తప్పుగా అన్వయించుకోవద్దు. ఏ రోజు కూడా కష్టపడ్డ చదివి పద్ధతి ప్రకారం అన్నీ ఆన్సర్ చేయటం సుప్రీం. దానికి అన్ని కళ్ళు మూసుకుని పెట్టమనే టైప్ నేను కాదు, ఓకేనా? సో ఇంకొకటి కూడా చెప్పాను, నేను కష్టపడకుండా ఇప్పుడు మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడినా ముందుకి వెళ్ళలేరు. ఎందుకు? షార్ట్ టైం ఉంది. మీకు 6th క్లాసు, 5th క్లాసు, 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్లో కూడా ఫౌండేషన్ పడలేదు అనుకోండి, ఫౌండేషన్ పడలేదు, కాన్సెప్ట్స్ లేవు, బేసిక్స్ లేవు, అంటే మీ పునాదులు స్ట్రాంగ్గా లేవు. ఇప్పుడు మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఉండదు, అది పడిపోతూ ఉంటుంది. సో ఈ 5-6 ఏళ్ళు మనకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళని మనమే చదివించాం అనమాట. పాత ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు 1 ఇయరే టైం ఉంది, లాంగ్ టర్మ్ చేశారు. ఈ 1 ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫౌండేషన్ అంతా లేకుండా 5-6 ఏళ్ళ ఫౌండేషన్ లేనిది 1 ఇయర్లో వచ్చేస్తుందా చెప్పండి? రియాలిటీగా రాదు. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్గా వదిలేసి బయాలజీ స్ట్రెంగ్త్ ఉంది, మనం టీచ్ చేయగలము, కొద్ది గొప్ప గైడెన్స్ ఇచ్చి దాంట్లో ఒక 250 మార్క్స్ వచ్చేటట్టు వచ్చినాయి. సో ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చెప్తే తనకి ఫిజిక్స్లో ఏమీ రావు, ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీలో అసలు ఏమి తెలీదు, నీకు గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, నాకు అసలు ఏమి రాదు అని ఒప్పేసుకున్నా సరే నా లాజిక్ వాడి నీకు ఏమీ తెలియనప్పుడు అవి అటెంప్ట్ చేయకూడదు. ఏమి అటెంప్ట్ చేయకపోతే అసలు ఏమి చేయకపోతే 0 మార్క్స్. అటెంప్ట్ చేస్తే నేను చెప్పాను కదండి, ఖచ్చితంగా 25 ఒక 40-50 క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు. దాంట్లో ఒక 7-5 తగిలితే కెమిస్ట్రీ అలాగే అటెంప్ట్ చేశారు, ఒక 40 క్వశ్చన్లు చేస్తే -3 మార్కులు వచ్చినాయి. మీరు అనుకుంటారు కెమిస్ట్రీలో మైనస్ అయింది, తెలియని క్వశ్చన్లో ఒక 30-40 ఏదో ఒకటి అటెంప్ట్ చేశారు, ఎలాగా 0 వచ్చే దాంట్లో ఒక -3 వచ్చింది, ఓకేనా? అందరు ఏమంటారు, ఈ -3 నీ వల్లే వచ్చింది, నువ్వు చెప్పే అనవసరంగా చెత్త లాజిక్ అని అన్నారు. ఫిజిక్స్లో కూడా అలాగే పెట్టారు. అలాగే ఒక 20-30 క్వశ్చన్లు రాని ఉంటే అవి ఏదో ఒకటి చిన్న లాజిక్స్ వాడి పెట్టుకున్నారు, దాంట్లో 9 మార్కులు వచ్చినాయి. అంటే యాక్చువల్గా అయితే ఆ ఫిజిక్స్, ఆ కెమిస్ట్రీలో ఆ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 30, 25, 30 వరకు అస్సలు రాని, ఎలాగా 0 మార్క్ వచ్చేది. సో కెమిస్ట్రీలో బొర్సు పడితే ఫిజిక్స్లో బొమ్మ పడిందిగా, 9 మార్కులు వచ్చినాయి. అంటే నీకు 9లోంచి 3 తీసేస్తే ఎంత, 6 మార్కులు వచ్చినాయి. 0 మార్కుల కన్నా 6 మార్కులు బెటర్ కదా. అంటే నేను అనేది ఫ్లూక్లో ఎక్కువ కరెక్ట్ అవ్వదు, కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ని ఎత్తుక్కోగలిగిన వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు. సో ఈ 6 మార్కులు లేని మార్కులు వచ్చినాయి మనకి. సో అక్కడ 40 క్వశ్చన్లు పెట్టారు, అందువల్ల అనవసరంగా అన్నీ తెలియని పెట్టారు అని అనొచ్చు. కానీ దాన్ని కూడా తెలివిగా ఎలా చేసుకోవాలి, నెగిటివ్ మార్కులు రాకుండా. దాంట్లో నెగిటివ్ మార్కే, అక్కడ బయాలజీ కష్టపడి వచ్చిన నెగిటివ్ వచ్చింది పోలేదు ఇక్కడ. సో అట్లా అనమాట, ఆ రేషియోస్ అలా పనిచేస్తాయి. సో ఎనీవే లక్కీగా వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంది, కొంతమందికి స్పోర్ట్స్ కోటా ఉంది, కొంతమందికి ఎన్సీసీ ఉంది. లక్కీగా ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది. అంటే నేను చెప్తున్నా, నేను రియాలిటీలో నేను చెప్పింది రియాలిటీలో జరిగేది. ఎప్పుడు కూడా సైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా, ఇప్పుడు సూర్యుడు ఉదయించటం, సూర్యుడు అస్తమించటం అనేది సైన్స్. అది కరెక్ట్గా ఏ కాలంలో ఎన్నింటికి అవ్వాలో అన్నింటికి యాక్యురేట్గా జరుగుతుంటుంది. అది మీరు మారిస్తే మారదు.
సో అలాగే ఈ ప్రాబబిలిటీస్ రేషియోస్ అనేవి కూడా బొమ్మలు బొరుసులు వేసేది ఆ ప్రాబబిలిటీస్ ఉంటాయి. జూదంలాగా ఆడకూడదు, తెలివిగా వాడుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.